హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? 1 వీక్ అయింది వీడియో పోస్ట్ చేసి. ఇంకా ఈ సండే అయితే వచ్చేసింది. లాస్ట్ సండే పోస్ట్ చేశాను వీడియో. మళ్ళీ ఈ సండే మధ్యలో చేద్దాం అనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియో తీసేంత టైం అయితే సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి పోస్ట్ చేయట్లేదు. పైగా నాకు స్టాండ్ అది ఏమీ లేదు. చేతితో మొబైల్ పట్టుకునే వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి లాంగ్ వీడియో ఎక్కువగా తీయడానికి ఇది అవ్వట్లేదు. ఇంక ఈరోజు మా సండే స్పెషల్ అయితే బగారా రైస్, చికెన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ కూడా చెప్తాను. ఇంకా ఆదివారం వచ్చిందంటే మిగిలిన రోజులు డ్యూటీకి వెళ్ళే రోజులైనా లంచ్ అవర్లో అయినా 1 గంట ఖాళీ ఉంటుంది, కానీ ఆదివారం అయితే అది కూడా ఉండదు అసలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఇంకా సెలవు కదని చెప్పేసి లేని పనులు కూడా మళ్ళీ ఆ రోజే పెట్టుకుంటాము. బయట పనులు, ఇంకా బయటకు వెళ్ళే పనులు అవన్నీ కూడానా. ఇంక మార్నింగ్ నేనైతే చర్చికి వెళ్ళి చర్చి నుంచి వచ్చి టిఫిన్ అది చేసి ఇంట్లో పని అంతా చేసి వంట స్టార్ట్ చేసినప్పటికైతే 12 అయ్యింది. ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ చేశాను వంట అయితే. ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే బిర్యానీ స్పైసెస్ కొన్ని, కొంచెం జీలకర్ర ధనియాలు అయితే ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా బగారా రైస్ కోసం అయితే గిన్నె పెట్టుకొని అందులోనే 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా అవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా వేసిన తర్వాత బాగా కలుపుకొని మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను. మసాలా పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నదే, బయటది అయితే ఏమీ వేయట్లేదు. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాను. అన్నీ బాగా కలిపిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. నేను 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ అది మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ అయితే నాకు కొంచెం సరిపోలేదు, అందుకనే మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా చికెన్ కోసం అయితే పక్కన కళాయి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజైతే చేపలు తెచ్చుకుందాం అనుకున్నాను. చాలా రోజుల నుంచి చేపలు అయితే అసలు తినలేదు. తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ అసలు ఎక్కడ అవ్వలేదు వెళ్ళడానికి. చర్చి నుంచి వచ్చినప్పటికీ ఆ టైం అయిపోయింది. మళ్ళీ ఇంక బయటికి వెళ్ళి అవన్నీ తెచ్చి చేసినప్పటికి ఇంకా టైం లేట్ అయిపోద్ది. లంచ్ టైం అసలు ఇంక స్నాక్స్ టైంకి వెళ్ళిపోద్ది, స్నాక్స్ టైం డిన్నర్కి వెళ్ళిపోద్ది. ఇంకెందుకులే అని చెప్పేసి చికెన్ అయితే అవైలబుల్గా పక్కనే ఉంటుంది కదని చెప్పి చికెన్ అయితే తెచ్చేసుకున్నాము. మామూలుగా అయితే మన ఛానల్లో నాన్ వెజ్ వీడియోస్ కూడా నావి ఎక్కువగా ఉండవు. వీక్ అంతా మ్యాక్సిమం మార్నింగ్ అంతా వెజిటేబుల్సే వండుతాను బాక్సులకి. ఈవినింగ్ టైంలో నాన్ వెజ్ వండినా కానీ నేను డ్యూటీ నుంచి లేట్గా వస్తాను కాబట్టి మళ్ళీ ఆ టైంలో వీడియో అదంతా అయితే పిల్లలకి డిన్నర్ లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా వీడియో తీద్దాం అనుకుంటాను, కానీ నేను రావడమే 8:30కి వస్తాను. ఆ టైంలో నేను వండింది మళ్ళీ వీడియో తీసి వండానంటే ఇంకా టైం కాస్త లేట్ అయిపోద్ది. పిల్లలకి ఇంకా డిన్నర్ లేట్ అయిపోద్ది. వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లెగరు స్కూల్కి వెళ్ళడానికి. అందుకని చెప్పేసి వీడియో అయితే ఏం తీయను. మార్నింగ్ కుక్ చేసినవి మాత్రమే తీయడానికి వీలవుతుంది. ఇంకా అందుకే నాన్ వెజ్ అయితే ఎక్కువగా ఛానల్లో పెట్టడానికి అవ్వట్లేదు. ఈరోజు అందుకే చేపల కూర చేసి పెడదాం అనుకున్నాను, బట్ అదైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళాము కానీ చేపలు అయితే ఎక్కడా కుదరలేదు. ఇంకా బిర్యానీ రైస్ అయితే మరిగిపోయింది. అందులోనే బగారా రైస్ మరిగిపోయింది. అందులోనే రైస్ అయితే వేసేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర జల్లుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. వేసి మొత్తంగా కలిపేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇంక పక్కన అయితే కళాయి పెట్టుకున్నాను కదా, అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి వేసి ఫ్రై చేసుకుంటున్నాను చికెన్కి అయితే. ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆ చికెన్ అయితే వేసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలిపేసి మూత అయితే పెట్టుకున్నాను. ఇంకా అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకుంటే చికెన్లో వాటర్ వస్తుంది. ఇంకా ఇందులోకి అయితే ఒక 2 టమాటాలు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయినా కానీ వీలైతే వెళ్ళి చేపలు తెస్తాను. ఎందుకంటే ఛానల్లో చేపల పులుసు రెసిపీ పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అస్సలు అవ్వట్లేదు. లాస్ట్ వీక్ వేద్దాం అనుకున్నాను. మొన్న పీతలు ఫ్రై అయితే పెట్టాను. ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ రోజే అనుకున్నాను చేపలు కూడా తెద్దాము, నెక్స్ట్ డే చేపల పులుసు చేసి పెడదామని చెప్పేసి అస్సలు అవ్వలేదు. ఇంకా చూస్తాను, ఈరోజు ఈవినింగ్ అయినా ఖచ్చితంగా చేపలు దొరికితే రేపు ఎల్లుండి చేపల పులుసు అయితే రెసిపీ పెడతాను. ఇంకా మన రైస్ అయితే అయిపోయింది, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా వాటర్ అంతా వచ్చిన తర్వాత పేస్ట్ చేసుకున్న టమాటీలు అయితే వేసేసుకున్నాను.
మొత్తం అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేసాను టమాటా పచ్చివాసన పోయే అంతవరకు. ఇంకా రైస్ అయితే అటు పక్క పెట్టేశాను. అటువైపు పెడితే కెమెరా అసలు తీయడానికి అవ్వట్లేదు. అందుకనే రైస్ అటు పెట్టేసి మళ్ళీ కర్రీ అయితే ఇటు పెట్టేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం అంతా దగ్గరగా బాగా అయిపోయింది. పచ్చివాసన కూడా పోయింది టమాటాలో. ఇప్పుడైతే కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా మసాలాలన్నీ పొడి చేసి, ఆ పొడి అయితే మొత్తంగా వేసేసుకున్నాను. అదంతా వేసిన తర్వాత కొంచెం పుదీనా అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అదంతా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫైనల్గా దింపేసుకున్నాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయినప్పటికైతే 1:30 అయిపోయింది. ఇంకా రెడీగా ఉన్నారు మా వాళ్ళు అయితే తినడానికి. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంత వేడి మీద తినలేం కదా, 2 అవుతుంది తిన్నప్పటికైతే. కర్రీ రైస్ 2 కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వీడియో స్టార్ట్ అయినప్పుడు ఏదో చెప్దాం అనుకుంటాను కానీ ఎటో వెళ్ళిపోతుంది. ఎవరు ఏమనుకోవద్దు, ఏమైనా తప్పుగా చెప్పుంటే. థ్యాంక్ యూ.